హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ వల్ల మన టైంతో పాటు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇంట్లో పనులు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో ప్రతిరోజు వాడే మిక్సీ బౌల్స్ అనేవి లోన వైపు అయితే క్లీన్ చేసేస్తాం, కానీ బ్యాక్ సైడ్ అలాగే హ్యాంగర్ దగ్గర కూడా మనకి మురుకు జంగు అనేది పెట్టేసి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేసి చిన్న చిన్న పురుగులు కూడా మన కంటికి కనిపించని ఉంటాయండి. ఇలా మనకి ఇది సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. బేకింగ్ పౌడర్ అనేది ఇటువంటి వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడాను ఇలా మనం 15 రోజులకు ఒక్కసారి కానీ నెల రోజులకు ఒక్కసారి కానీ కొంచెం ఇలా బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం వెనిగర్ని అయితే వేసేసుకొని క్లీన్ చేసామనుకోండి, మురికి కానీ లేదంటే ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి కదా, జంగు నాచు లాంటిది అంతా కూడాను. సో ఇదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ఒక బ్రష్తోని చిన్న బ్రషెస్ ఉన్నా లేదంటే ఒక సన్నంగా ఉండే స్టిక్కి చిన్న క్లాత్తోని కూడాను మనం మూడేసుకొని ఇలా వీటిని బ్యాక్ సైడ్ నీట్గా క్లీన్ చేసామనుకోండి, ఈ అలుపుదనం అంతా కూడా పోతుంది. ముఖ్యంగా ఈ జంగు అనేది పెట్టేయడం వల్ల మనకు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చడమే కాకుండా ఒక్కొక్కసారి మిక్సీలు అనేవి స్ట్రక్ అయిపోయి పాడైపోయి రిపేర్ వచ్చేయడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. సో మురికి అయితే చూసారు కదా ఎంత అయితే వస్తుందో, దీన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకొని మనం అప్పుడప్పుడు కూడాను క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకోండి. సో మళ్ళీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదా. తర్వాత కొంచెం మనం గాలారినట్టు పెట్టేసుకున్నామంటే మిక్సీ జార్ నుంచి బ్యాడ్ స్మెల్ రాదండి. అలాగే మిక్సీస్ అనేవి కూడా మనకి రిపేర్ రాకుండా ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా క్లీన్ చేస్తాము. ఈసారి క్లీన్ చేసేటప్పుడు చిన్న చిట్కనైతే ట్రై చేసి చూడండి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. చలికాలం అనేది రాగానే పిల్లలకి ఎక్కువగా దగ్గు జలుబు అనేది కంటిన్యూస్గా వచ్చేస్తూనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలాంటప్పుడు ఇంట్లోని వీటికి ఉపశమనం లభించడానికి ఒక హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. ఈ దగ్గు జలుబుని తగ్గించి నిద్ర హ్యాపీగా పట్టడం కోసం వామ్ అనేది చాలా సహాయపడుతుందండి. ఇది పెద్దవారైనా కూడా పాటించవచ్చు. దీన్ని 1-1.5 స్పూన్ వరకు కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ద్వారగా మనకి మంచి కలర్ వచ్చినంత వరకు కూడా వేపుకోవాలి. ఇది వేపుతున్నంత సేపు కూడా మన ఇల్లు కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. సో చిన్నపిల్లలు నైట్ టైం అయ్యేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం ద్వారగా వేగిపోయింది చూసారు కదా, దీన్ని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో కానీ ఒక కాటన్ కర్చీఫ్లో కానీ కొంచెం వేసేసుకొని ఈ విధంగా చిన్న మూటలాగా అయితే తయారు చేసుకోండి. వీలుంటే చిన్న కర్పూరాన్ని పెట్టుకున్నా పర్వాలేదు. దీన్ని పిల్లలు గుండె దగ్గర చెస్ట్ దగ్గర అంటాం కదండి, సో ఆ ప్లేస్లోన గట్టున మనం ఇలా మాటికి రుద్దామనుకోండి, దగ్గు జలుబు అనేది తగ్గి సో నిద్ర కూడా హ్యాపీగా పడుతుందండి. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండేవారు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మనము మట్టి కుందులో దీపం పెట్టేటప్పుడు లేదంటే ఒక్కోసారి గుమ్మాల దగ్గర తులసి కోట దగ్గర గట్టను పెట్టేటప్పుడు ఈ విధంగా ఆయిల్ మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండి. సో ఇలా ఆయిల్ మరకలు అనేవి పడేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి చిరాగ్గా ఉంటుంది. అలాగే అడుగున మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి. ఇలా మనం కుందుల్లోని దీపం పెట్టేటప్పుడు అస్సలు ఈ నూనె అనేది లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం దీపం పెట్టుకునే కుందులకి ఈ విధంగా నీలి పాలిష్ని మనం ఒక చిన్న కోటింగ్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ కూడా వేసామనుకోండి, ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ లీక్ అయినా కూడాను మనకి కిందన అచ్చులు లాంటివి గట్టన పడకుండా ఇది సేఫ్గా మనకు ఉంటుంది అన్నమాట. డ్రై అవ్వనివ్వండి కొంచెం వేసేసిన తర్వాత ఆ తర్వాత నార్మల్గా దీపం పెట్టి చూడండి, ఒక్క ఆయిల్ చుక్క కూడా బయటకు లీక్ అవ్వదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే డైలీ నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసేసిన తర్వాత డోర్ అనేది క్లోజ్ చేసేస్తూ ఉంటాం కదండి, ఎంతో కొంత అడుగున మనకి చెమ్మలాగా ఉంటుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేయగానే. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్ ఒక చిన్న ట్రిక్ని అయితే తెలుసుకుందాము. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదంటే ఒక కాటన్ కానీ తీసేసుకొని కొంచెం ఏదైనా మీకు నచ్చిన పర్ఫ్యూమ్ని కానీ లేదంటే మనం కంఫర్ట్ సాఫ్ట్ టచ్ గట్ట బట్టలు వాడుతూ ఉంటాం కదా, దాన్ని అయినా కూడా కొంచెం ఈ విధంగా మనము స్ప్రే చేసేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి ఉంచేసామనుకోండి, మనకి బ్యాక్టీరియా లాంటిది అనేది ఫామ్ అవ్వదండి. అలాగే నెక్స్ట్ టైం మనం బట్టలు ఉతికేటప్పుడు కూడాను ఎటువంటి కంపు వాసన అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది. చాలామంది డోర్ ఓపెన్ చేసేసి ఉంచుతూ ఉంటారండి. ఇలా మనం వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేయడం వల్ల కంటికి కనిపించని హెయిర్ కానీ డస్ట్ కానీ ఆకులు లాంటివి గట్టున ఇరుకుల్లోకి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ మనకి రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాసన రాకుండా ఉండాలి, అలాగే మనకి వాషింగ్ మిషన్ సేఫ్గా ఉండాలంటే జస్ట్ ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. బట్టలకు మనము సేఫ్టీ పిన్ అనేది పెడుతూ ఉంటాం కదండి, హెవీగా కట్టుకునే శారీస్కి కానీ లేదంటే రెగ్యులర్గా చున్నీలు పెట్టుకునేటప్పుడు ప్యాంట్లకి ఇటువంటివి పెట్టుకునేటప్పుడు పిన్నెస్ అనేది సరిగ్గా మనకి లోనకు వెళ్ళదన్నమాట. ఒక్కొక్కసారి పోగులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనము ఎంత దలసరిగా ఉండే బట్టలకైనా కూడా సింపుల్గా మనం ఈ పిన్నెస్ని పెట్టుకోవాలి సేఫ్గా అనుకున్నట్లయితే జస్ట్ మనము
సోప్ అనేది వాడతాం కదండి స్నానానికి, దాని మీద కొంచెం పిన్నేసిన అటు ఇటు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చామనుకోండి, సోప్ అనేది మనకి చాలా జారుగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనకైతే ఈ బట్టల్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎంత దలసరిగా ఉండే బట్టలకైనా కూడాను చాలా చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పిన్నేసి అనేది నీట్గా వెళ్ళడమే కాకుండా బట్టలు అనేవి పోగులు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి జుట్టు అనేది చిట్లిపోయి నిర్జీవం లేనట్టు కూడాను వైట్ హెయిర్ అనేది వచ్చేసి చుండ్రు కానీ ఇలా మనకి జుట్టు అనేది పాడైపోతూ ఉంటుంది కదండి. జుట్టు అనేది మంచి షైనింగ్గా మంచి బ్లాక్ కలర్లోకి గ్రోత్ పెరగాలి, చుండ్రు తగ్గాలి అనుకున్నట్లయితే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. ఇది 100% న్యాచురల్ అండి. హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, సిల్కీగా తయారు చేస్తుంది, జుట్టును కూడా నల్లగా తయారు చేస్తుంది. సో దీనికోసం ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. మనము ఈ విధంగా ఒక బౌల్లోకి వాటర్ని అయితే తీసేసుకొని ఇందులోన ఒక ఆనియన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను తొక్కలతో పాటు కూడాను వేసేస్తున్నానండి. కావాలంటే మీరు తొక్కలు కూడా తీసుకోవచ్చు, బట్ ఆనియన్ పుట్లో కూడా మనకైతే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఒక ఆనియన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్లైస్ లాగా అయితే కట్ చేసుకొని వాటర్లోనైతే యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా నేనైతే స్టవ్ మీద పెట్టేశానండి. పెట్టేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడాను మనం టీ పొడి అనేది వాడుతూ ఉంటాం కదండి. సో టీ పొడి కూడా మన హెయిర్ని గ్రోత్ పెంచి వైట్ హెయిర్ని కవర్ చేస్తుందండి. ఇలా వేసేసుకొని స్పూన్తో మిక్స్ చేసేసుకొని జస్ట్ 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మొత్తం ఈ ఆనియన్లోనే ఉండే రసం కానీ టీ పొడి కానీ మనకు కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఆనియన్ అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచి హెయిర్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి. అలాగే కరివేపాకు కూడా హెయిర్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. సో దీన్ని ఈ విధంగా మనం చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వాటర్ని మనం హెయిర్ వాష్కి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పిప్పిని కూడా మనం పడేయకుండా మొక్కలుంటే మొక్కల్లో కూడా వేసేసుకోవచ్చండి. ఇందులోనే మీరు రెగ్యులర్గా వాడే ఈ హెయిర్ వాష్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులోనే యాడ్ చేసేసుకొని దీంతో మీరు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ తలకి అప్లై చేసుకొని వాష్ చేసుకోండి హెయిర్ అనేది. ఇలా మీరు రెగ్యులర్గా చేసి చూడండి. తలలోని ఉండే చుండ్రు తగ్గి హెయిర్ అనేది దృఢంగా నల్లగా గ్రోత్ పెరుగుతుంది. వైట్ హెయిర్ అనేది కూడా పోతుందండి. చాలా చాలా నీట్గా చిగుళ్ళు అనేవి కూడా పెరుగుతాయి. చిగుళ్ళు పగిలిపోవడం లాంటిది ఏమీ ఉండదు. సిల్కీగా హెయిర్ అనేది పెరగడం మీరు అబ్జర్వ్ చేస్తారు. 100% వర్కౌట్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. 7వ టిప్ అయితే తెలుసుకుందాం. మనం కొత్తవి ఏవైనా గిన్నెలు కానీ బౌల్స్ కానీ కొనేటప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా కొత్త గిన్నెలకి సో మనకి స్టిక్కర్ అనేది ఉంటుంది కదండి. దీన్ని కొంచెం తీయడం చాలా కష్టం అండి. దీన్ని ఎలా పడితే అలా తీసామంటే గమ్ము అనేది అస్సలు వదలదు. ఇలా మనకి చాలా చాలా నీట్గా వచ్చేయాలనుకున్నట్లయితే అస్సలు ఎక్కడ గమ్ము లేకుండా మచ్చ లేకుండా జస్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ కొంచెం వేడి చేసేసి ఈ విధంగా షార్ప్గా ఉండే స్పూన్తో జస్ట్ పైకి లేపితే చాలండి. మనకి చాలా చాలా సింపుల్గా అయితే మనకి ఈ స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. చాలామంది లాగేస్తూ ఉంటారు, ఈ గమ్ము అస్సలు పోదు. సింపుల్గా ఎప్పుడైనా కొత్త బౌల్స్కి వచ్చే స్టిక్కర్ని పీకాలనుకున్నట్లయితే ఇలా ట్రై చేయండి. చూసారు కదా స్టిక్కర్ అనేది ఎంత నీట్గా వచ్చింది, అక్కడ గమ్ము కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్